జీవితాన్వేషణ దొరకాల్సింది ఎంతకీ దొరకదు. వెనక్కి వెనక్కి వెళ్ళి మళ్ళీ వెతుక్కోవాల్సిందే. గంపెడు జ్ఞాపకాలను జల్లెడ పడుతూ అన్యమనస్కంగానైనా వెతుక్కోవాల్సిందే. ఆచూకీ చిక్కే వరకు వెతకాల్సిందే. ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి. ఎక్కడ పారేసుకున్నానో ఎంతకీ గుర్తుకు రావటం లేదు. నాతో కలిసి 4 అడుగులు నడిచావో లేదో, అలుపుతో నేనలా ఆగానో లేదో, దూరపు కొండల నునుపులు ఆకర్షణతో నువ్వు దారి తప్పిపోయావు. దీపం నా చేతిలో ఉంది, దారము నా చేతిలోనే ఉంది. అయినా నువ్వు దారి తప్పిపోయావు. ఈ అరణ్యపు దారులలో ఎక్కడని వెతకను. ఈ మలుపులలో నుండి వెనక్కి మళ్ళీ ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి. ఎక్కడ పారేసుకున్నానో ఎంతకీ గుర్తుకు రావటం లేదు. ఓ జీవిత కాలం వెతుక్కోవాలి. నువ్వేమో నా వ్యతల గాథలో ఒక కథవయ్యావు. నేనేమో మంచి కథకురాలినయ్యాను. ఆఖరికి కథలోనైనా నన్ను నేను వెతుక్కోవాలి. ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి. నువ్వేమో నా వ్యతల గాథలో ఒక కథవయ్యావు. నేనేమో మంచి కథకురాలినయ్యాను. ఆఖరికి కథలోనైనా నన్ను నేను వెతుక్కోవాలి. ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి. జీవితాన్వేషణ. కవి వనజా తాతినేని. కవిత్వం విన్నారు కదా. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ కథలు, కవిత్వాలు, పాటలు, మ్యూజిక్స్, నవలా పరిచయాలు, లేఖలు, సామాజిక విషయాలు, మరెన్నో మిమ్మల్ని అలరించే మరెన్నో విషయాలు అక్కడ ఉన్నాయి. రండి, ఛానల్ని సందర్శించండి, మీ స్పందనని తెలియచేయండి. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.